అది కూడా ఎవరు చేశారు, వాళ్ళే చేసినారు, ఎవరు చేయలేదు. అది పార్టీలు మాట్లాడట్లేదు. ఏమంటుందంటే అది పార్టీలు ఇక్కడ సంబంధం లేదు. ఏమైందండి సార్, ఒక ఇప్పుడు అందరికీ ఉంది. అలా ఉన్నప్పుడు రాజ్యాంగపరంగా ఏర్పడిన సంస్థను గౌరవించాలి. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఆఫీసర్స్ కూడా మీరే గౌరవించాలి. ఇంకా గౌరవిస్తారంటే అక్కడ ఏమైంది, ప్రజలు కూడా ఆ మెసేజ్ పోవాలి. ప్రస్తుతానికి 2 కోట్లు ఇచ్చినారు. ఇది కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులందరూ కూడా ఈరోజు కలెక్టర్ని కానీ కలిసామన్నమాట. ఎందుకంటే అప్రజాస్వామ్యంగా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది తీసేసి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి ప్రజల చేత న్యాయంగా ఇష్టపూర్వకంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులకు ఉండాల్సిన హక్కులన్నీ పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉండారో ఓడిపోయిన వాళ్లకు ప్రభుత్వము ప్రత్యేక నిధులు ఇచ్చి వాళ్ళ ద్వారా పరిపాలన చేపించి వాళ్లకు ఒక సైరన్ సాలక 2 జీపులు 2 సైరన్లు పెట్టి తిప్పుతూ ఏవైతే నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిల్లో ఎమ్మెల్యేలకు ఎటువంటి పాత్ర లేకుండా చేసి పెట్టినారన్నమాట. ఇది తప్పు. ఈ పరిపాలన, ఇటువంటి పరిపాలనే తప్పు ఇది అని చెప్తూ మా నియోజకవర్గాల్లో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో కూడా బహుశా ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఈరోజు కేవలం అధికార పార్టీ వాళ్ళకు ఇచ్చే డబ్బులు. వేరే ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి శాసనసభ్యునికి కూడా నిధులు ఇస్తారు. అది కాక ఏమన్నా ఎక్కువ ఇచ్చుకుంటే అధికార పార్టీ వాళ్ళు ఇచ్చుకుంటారు. కానీ శాసనసభ్యునికి ₹1 కూడా, అంటే ఈరోజు గ్రామ పంచాయతీ, మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచుకున్నంత ఆర్థిక స్తోమత కూడా శాసనసభ్యునికి ఎమ్మెల్యేలకు లేకుండా చేసి పెట్టినారనమాట. ఈరోజు ఇటువంటి పరిపాలన చేసినందుకే మనకు బయట కనపడతా ఉంది ఎట్లుందనేది. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగము ఏ విధంగా పనిచేస్తూ ఉందో ముఖ్యమంత్రి గారు బాగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారిది వినూత్నమైన పరిపాలన. ఇది ప్రజాస్వామ్యం అనరు, దీన్ని నియంత పాలన అంటారనమాట. నియంత పాలనలో ఏమవుతుంది, తనకు నచ్చినదే చేసుకుంటాడు, తన వాళ్ళకు మాత్రమే చేసుకుంటాడు. ప్రజలు, ఎన్నికలు, ప్రజాస్వామ్యం అనేది కౌంట్లోకి రాదు. ఈరోజు ఏం జరిగింది, ఒక తహసీల్దార్ను కొట్టినారు. ఎక్కడ కొట్టినారు? చాగల్మర్లో కొట్టినారు. ఇంతకుముందు ఎక్కడ కొట్టినారు? ఆర్ఐని, పెద్ద కడుపూరులో ఆర్ఐని కొట్టినారు. డోన్లో సిఎస్డిటిని కొట్టినారు. ఇట్లా వివిధ ప్రభుత్వ ఉద్యోగులను పోయి కొడుతూ ఉండారు. ఎవరు కొడుతుండారు? ఇదే అధికార పార్టీ వాళ్ళే. ఎందుకు కొడుతుండారు? 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఆగస్టు 14, 15, 2014లో ఒక కాన్ఫరెన్స్ పెట్టినాడు, కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఏం చేసినాడు, కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్లకు, ఎస్పీలందరికీ మీరు కాదు ముఖ్యము, వ్యవస్థ కాదు ముఖ్యము, నా పార్టీ ముఖ్యము, మీరందరూ కూడా మా పార్టీ వాళ్ళకందరూ మీరు సహకరించాలి. ఎందుకంటే మీరు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, మీరు ఈరోజు ఉండొచ్చు, రేపు రిటైర్ కావచ్చు, నా పార్టీ, నేను, నా కొడుకు మాత్రం శాశ్వతంగా ఉండబోతున్నామని చెప్పి ఓపెన్గా చెప్పినాడు అనమాట పెద్ద మనిషి. ఒకసారి చాలక మొన్న మళ్ళీ నెల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓలను, డిఎస్పీలను అందరినీ పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఏం చేసినాడంటే 3 గంటల సేపు కాన్ఫరెన్స్ పెట్టినాడు. ఈ 3 గంటల్లో ఏమేమి చెప్పినాడు తెలిసిన? పట్టిసీమలో ప్రాజెక్టు గురించి అవసరమా ఇప్పుడు ఆర్డీఓలకు, డిఎస్పీలకు? దోమల మీద దండయాత్ర అవసరమా ఇప్పుడు ఆర్డీఓలకు, డిఎస్పీలకు? ఈగల మీద యుద్ధము, ఇట్లాంటివన్నీ చెప్పినాడు అనమాట. ఒక 5 నిమిషాలు మాత్రం లాస్ట్లో చెప్పినాడంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు. ఏమంది సబ్జెక్ట్ అంటే ఈయన చెప్పినది, మా పార్టీ కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని పనిచేసి పెట్టండి అని చెప్పి. ఇది ఆయన చెప్పిన 3 గంటల ఆర్డీఓల, డిఎస్పీల కాన్ఫరెన్స్లో. ఇటువంటి పరిపాలన చేసిన దానికి ఈరోజు ప్రత్యామ్నాయం ఏం కనపడతా ఉంది అనేది రిజల్ట్ చూడండి. ప్రభుత్వ ఉద్యోగులను కొడుతూ ఉన్నారు. ఎందుకు కొట్టరు? ప్రభుత్వ ఉద్యోగుల మీద అజమాయిషి ఎవరు చేస్తున్నారు? ఈరోజు జన్మభూమి కమిటీ మెంబర్లు. ఒక జన్మభూమి కమిటీ మెంబరు తహసీల్దారును తన ఇంటికి పిలిపించుకునే పరిస్థితి ఈరోజు. ఒక జన్మభూమి కమిటీ మెంబర్ని అడిగితే తప్ప పోలీస్ స్టేషన్లలో కేసులు కట్టే పరిస్థితి లేదు. ఒక జన్మభూమి కమిటీ మెంబర్లను అడిగితే తప్ప ఎవరన్నా కానీ ఒక వికలాంగునికి పెన్షన్ వచ్చేది లేదు. ఒక జన్మభూమి కమిటీ మెంబర్ చెప్తే తప్ప ఈరోజు ముసలోళ్ళకి ఎవరికి పెన్షన్ వచ్చేది లేదు. వీళ్లకు కప్పం ఏమి కట్టాలా? 3 నెలలు కట్టాలా.
అంటే ఒక ముసలాయమ్మకు పెన్షన్ ఇవ్వాలంటే 3,000 తీసుకుపోయి వీళ్ళకి ఇస్తే ఆ రోజు వీళ్ళు రికమెండ్ చేస్తారు. ఆ రికమెండేషన్ తప్పితే ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి 2 లక్షల మంది చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక్క పెన్షన్ ఇప్పిలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇది ఈరోజు పరిపాలన. కాబట్టి వాళ్ళకు అలసైపోయింది. వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు ఈరోజు శాంతి భద్రతలు. ఒక్కరోజు పొరపాటున 10 రోజులు మాట విన్న తర్వాత ఒక్కరోజు మాట వినకుంటే వాళ్ళందరికీ అలసైపోయింది. కాబట్టి ఈరోజు చేసుకునే పరిస్థితికి పోయినారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ లాస్ట్కు ప్రజల చేత కొట్టించుకుండే మ్యాన్ హ్యాండ్లింగ్కు గురవుతున్నారంటే దీనికి కేవలం కారకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తన పరిపాలన, ఆయన చేసే ఏదైతే విధానాలు ఉన్నాయో దానివల్ల ఈరోజు రిజల్టు ఇంకా సంవత్సరం పోయినాక చూడండి ఇట్లే కింద కొనసాగిందంటే రేపు పొద్దున ఇదే కార్యకర్తలు, ఇదే అధికార పార్టీ కార్యకర్తలు ఆఫీసుల్లో నాకు తెలిసి రేపు పొద్దున తహసీల్దార్ ఆఫీస్ కుర్చీలో జన్మభూమి కమిటీలు కూర్చుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిండే, అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిండే ఫండ్స్. ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇచ్చిండేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిండే ఫండ్సే మేము అడుగుతా ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందేం లేదడ. మళ్ళీ ఈరోజు కూడా ఆ ఫండ్స్ని కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం కారణం కూడా ఇప్పుడు రాజేంద్రనాథ్ చెప్పినటువంటి కారణాలు దండిగా ఉన్నాయి. అది కాక కొంతమంది అధికారులు కూడా విసిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఒత్తిడికి లొంగలేక, పని చేయలేక, ఏదో చెయ్యాలా అనే దాంతో పనిచేస్తూ ఉన్నారే కానీ చాలామంది వాళ్ళ ఒత్తిడి అంటూ చెప్పుకుంటే ఇప్పుడు చెప్పినాడు రేపు తహసీల్దార్ సీట్లో కూడా వాళ్ళే పార్టీ నాయకులే కూర్చొనే పరిస్థితి వస్తుంది త్వరలోనని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా సమానంగా చూసుకుంటూ పోతే ప్రభుత్వ పాలన బాగా జరుగుతుంది. ఈ విధంగా విడదీసి పాలన చేయాలనుకుంటే జరిగే పని కాదు. ఇప్పటి పరిస్థితిలో ఇప్పటి వరకు జరగచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు మారకపోతే తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు గ్యారెంటీగా త్వరలో అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా అధికారులు కూడా ఎట్లయింది ఈ సాకుతో, ఎందుకంటే నా అధికారులు మన అధికార పార్టీ నాయకులు ఒత్తిడికి లొంగలేక అనే దాంతో నా సాకు చెప్తూ బాగా అవినీతి పెరిగిపోయిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతూ ఉంది. ఏం లెక్క లేకుండా ఏది పని కావాలన్నా కూడా ముట్టుందే పెన్ను పెట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా పైన చంద్రబాబు నాయుడుతో మొదలుకొని అధికారులతో మొదలుకొని కింద స్థాయి వరకు కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్ హామీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఎందుకంటే ఆయనకి ఎన్ని ఒత్తిడి వస్తాయో తెలియదు. ఈరోజు మేమంతా వచ్చి కలిసి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయనంటూ తప్పకుండా చేస్తాను. ఎందుకంటే విలేజ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.